ఇప్పుడు చూడండి జెర్మియా 9:2. Let's go to Jeremiah chapter 9 verse 2. ఇర్మియా 9వ అధ్యాయము 2వ వచనము. నా జనులు అందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారులు నాకు దొరికిన ఎంత మేలు అని బాధపడుతున్నాను. Now this is how the Lord has been grieved. ఎంత మేలు, వాళ్ళ దగ్గరికి నుండి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతే బాగుండు కదా. Oh, that I had in the wilderness a lodging place for travelers. ఇటువంటి ప్రవర్తన దేవుని పిల్లల్లో చూసి బాధపడిపోతున్నాడు అక్కడ. The Lord was so much grieved that he has seen this kind of character in his own people. రాబోయే ప్రమాదాలను తప్పించుకోవడానికి, పశ్చాత్తాపం పడటానికి ఇష్టపడట్లేదు ఆ ప్రజలు. These people are not willing to escape all the future the calamities. అవన్నీ చూసి బాధ తట్టుకోలేకపోతున్నాడు. The Lord is seeing all these things and జరగబోయేది ఏంటా అన్న విషయం జెర్మియాకి చెప్పేవాం. Now the Lord has been telling to Jeremiah what all would be coming upon these people. అది వాళ్ళు వినకపోతే వచ్చే ప్రమాదం కూడా చెప్పేసేవాడిని. And in case if they are rejecting that word of God and what would befall on them, the Lord also was showing them. ఈ జెర్మియా ఇద్దరి మధ్యలో ఉండి బాధ తట్టుకోలేకపోతున్నాడు. And prophet Jeremiah was between God and his people. He was not able to bear them. ఎందుకని? Why? దేవుణ్ణి బాధ పెట్టేస్తున్నారు అని ఆ ప్రవక్త తట్టుకోలేకపోతున్నాడు. The prophet Jeremiah was not able to bear that the people were రాబోయే grieving God. ప్రమాదం అంతా అతనికి ముందే కంటి ముందు కనబడుతుంది. What all would be coming upon these people, prophet Jeremiah was able to see them. ఆ ఆవేదన అతని ఇక్కడ 9:2 చూపించాడు. Now that particular grief Jeremiah has shown in 9:2. ఆ ప్రమాదాలు తప్పించుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు, ఏదో కథలు విన్నట్టు వింటారు అంతే. The people were not showing any kind of interest from escaping that would be coming upon అంతే. them. వాక్యం చెప్పేటప్పుడు అమ్మో వాటి నుంచి రక్షించబడాలి అన్న క్వశ్చన్ మీకు మైండ్ లోకి రావాలి, కానీ వీళ్ళు వేసుకోవట్లేదు. ఏదో వినేసి వచ్చినప్పుడు చూసుకుందాం ఇలా వెళ్ళిపోతుంటారు. These people are like just listening to a story and okay, let me listen to it. But when a word is coming to you and a rebuke is coming to you, you should be eager to listen to it and how to escape from the future calamities. Jeremiah 5:7-9. Jeremiah chapter 5 verses 7-9. ఇర్మియా 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చెయ్యదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులుగా కూడుదురు. నేను ఎట్లు నిన్ను క్షమించుదును? అంతే. ఎలా క్షమిస్తాను? How can I forgive you? నీ పిల్లలు నన్ను విడిచిపోయి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేస్తున్నారు. Your children have forsaken me and sworn by those that are not gods. దేవుని నుండి పక్కకి వెళ్ళిపోయి దేవుడి సేవ చేస్తున్నానంటే ఎట్లాగా? They have left the Lord and they were gone astray, and then they would say that I am serving the Lord. నేను గుడి కడుతున్నానని డబ్బులు అడుక్కుంటే ఎట్లాగా? Now how is that you say that I am building a church and please give money? నువ్వు నాతోనే లేవే, You're not with the God. నాతో పాటు నడవట్లేదు, You're not walking with the నాతో God. పాటు కూర్చోవట్లేదు, You're not కానీ sitting with the నా God. నుండి వేరిపోయి నా సేవ చేస్తానని అక్కడికి వెళ్ళి చెప్తున్నావు You have separated yourself from the God and then you go there and say I am serving the God. కదా. ఎలా ఉంటారు వాళ్ళు? నెక్స్ట్ వర్స్. Now how will these people be? అటువంటి వాళ్ళని ఎలా క్షమిస్తాను నేను? Now how can I pardon such people? నెక్స్ట్. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకలించును. అంతే. అదే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రవచనం ఉంటుంది, ఇవన్నీ అంతే. ఇవన్నీ అక్కడ ప్రవచనాలు ఉంటాయంట, అక్కడ దెయ్యాలు వెలగొడతారంట, ఇక్కడ ఇలా జరుగుతాయి. వాక్యం వద్దు, ఎవ్వరికి వాక్యం వద్దు. దెయ్యాలు వెలగొట్టడం, అవునా? దెయ్యాలు వెలగొట్టు, నువ్వు మళ్ళీ తప్పు చేయి, అది 7 దెయ్యాలు వేసుకుని వచ్చి ఇంట్లోకి రాకపోతే నన్ను అడుగు. These people, they do not want the word of God. They would say, I go to this particular place, there's a casting of demons. Can you really cast the demons? Cast out one demon and see how 7 more powerful demons will come into your life. అందుకనే బాగుగా బలిసిన గుర్రముల వల్లే ప్రతివాడు అటు ఇటు తిరుగుతూ తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. 8వ వచనం. They were like well-fed lusty stallions. Everyone neighed after his neighbor's wife. కదా. ఈ విధంగా బేతేలుకు గిల్గాలుకు వచ్చేసి యెరొబోము ఏర్పరిచిన దూడల్ని నమ్ముతున్నావే. 10వ వచనం. అటువంటి వారిని నేను 9వ వచనం. అటువంటి వారిని నేను దండించక మానునా? And these people, they come to Bethel and Gilgal and they keep on worshipping the calves are fixed by Jeroboam. And for such kind of people, shall I not punish them?
అట్టి జనుల మీద నా కోపము తీర్చుకొనకుందునా ఇదే యెహోవా వాక్కు. And shall I not avenge myself on such a nation as this, says the Lord. కదా, ఇవన్నీ కూడా దేవుని ప్రజలు మోసకరమైన జీవితాలను గురించి ప్రవక్త బాధపడుతున్నాడు. అంత మోసంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. నాకు నా దేవుడు తెలుసు, నా దేవుడు నాకు ఉన్నాడు, అందుకనే మోసే కాలంలో కూడా ఓకే దేవుడి దగ్గరికి మేము ఆ ల్యాంప్స్ పట్టుకుని వస్తాము అని ధైర్యంగా వచ్చేసారు, మొత్తం మునిగిపోయారు. And these people with all kinds of deceit in them, they are leading their lives. And prophet Jeremiah was so much grieved, and during the days of Moses also those people simply casually said, we will also come to the Lord. అందుకే 14:17 Jeremiah. Let's go to Jeremiah chapter 14 verse 17. ఇర్మియా 14వ అధ్యాయము 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది, దివారాత్రము మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది. అంతే, కన్యక ఎక్కడ పడతా అటు తిరిగేస్తూ ఉంది. ఎవరి కోసం ప్రతిది అందరిని కోరుకుంటది. వీళ్ళు లేకపోతే వాళ్ళు, వాళ్ళు లేకపోతే వాళ్ళు, వాళ్ళు లేకపోతే వాళ్ళు. The virgin daughter desiring of people, if not this person, that person, if not that person, some other person. అందుకే అపోస్తలు పౌలు అంటాడు, గలతీయులారా మిమ్మల్ని మంచిగా నడిపించాను కదా, ఎవరు మంచిగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా, ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? Now that's the reason why Apostle Paul also says that I have led you very well, and what has been a hurdle for you. హోషేయ 4 verse 2. హోషేయ 4 verse 2. హోషేయ 4వ అధ్యాయము 2వ వచనము. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. అది ఇప్పుడు ఉన్నాయా లేవా ఆలోచించుకోండి. Now you examine yourself whether you are having the swearing, lying, stealing and committing adultery. You have all of them in this world. జనులు కన్నము వేసుదురు, మానక నరహత్య చేయుదురు. అంటే అబద్ధ సాక్ష్యాలు, అబద్ధము, మ్యానిపులేషన్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా ఏదో విధంగా మ్యానిపులేట్ చేసేసి మాట్లాడడానికి ఇష్టపడతారు వాళ్ళు. They break all restraint with bloodshed upon bloodshed, and they keep on manipulating words. మీకు ఇంకొక వచనం చూపిస్తాను, వీళ్ళు ఎవరు అన్నది మీకు తెలియాలి కదా. I'll show you one more scripture so that you will be able to understand who these people actually are. కదా, ఎవరు అన్నది తెలియాలి కదా. చూద్దామా, హోషేయ 6:4 చూడు. హోషేయ chapter 6 verse 4. హోషేయ 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేతును, యూదా నిన్ను నేను ఏమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. చూసావా, అక్కడ భక్తి, నమ్మకము, విశ్వాసము అన్నీ ఉన్నాయి. It's all about your faith, your faithfulness, your belief. నెక్స్ట్ 5వ వచనం. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. అంతే, ప్రవక్తల్ని బాధ పెట్టి తిట్టి ఇలా మాట్లాడండి, ఇలా పలకండి, ఇలా చెప్పండి అని వాళ్ళ వల్ల అవ్వకపోయినా నా కోసం వెళ్ళి మాట్లాడతారు. I rebuke and I tell the prophets, you go and speak, even if it's not possible for them to do that, but the sake of Lord they will come and forward and speak. 6th verse. verse 6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అంతే, నువ్వు సేవ చేస్తాను అన్నా, నువ్వు డబ్బులు ఇస్తాను అన్నా, నువ్వు వాళ్ళకు 100 మందికి భోజనం పెడతాను అన్నా, నువ్వు 100 మందికి బట్టలు పెడతాను, ఎవ్వరికి నాకు అవసరం లేదు. Even if you say that you want to do God's work and then you want to feed people, all these kinds of works, I do not need them. దైవ జ్ఞానం అన్నది ఒకటి నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనమే. When you do not have the knowledge of God, and whatever you do will be in vain. అలాగే హోషేయ 13 verse 3 చూడండి. Let's go to Hosea 13 verse 3. హోషేయ 13వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకాడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందురు, కళ్ళములో నుండి గాలి ఎగురు కొట్టు పొట్టు వలెను, కిటికీల గుండా పోవు పొగ వలెను ఉందురు. అంతే,
ఎందుకంటే వీళ్ళ విశ్వాసం ఉండదు. అందుకనే ఎవరు ఏ మాట చెప్తే అది నమ్మేస్తారు, ఎవరు ఏ పదం చెప్తే అది నమ్మేస్తారు, వాళ్ళు చెప్పిన మాట నమ్మేస్తారు, వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. They do not have faith in the Lord, and because of which whatever any person tells them, they just believe it and go in their own way. వాళ్ళు ఏ అండర్స్టాండింగ్ లో కాదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ మీద నీకు ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు, ఇంకొకరు వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నావా, దాని ప్రకారం నిలబడి ఉంటున్నావా? For example, there is a person on whom you have a good opinion. A third person comes and tells negative about this particular person. When you listen to this negative thing, are you still continuing to have that positive attitude towards that person, or are you changing your opinion? కదా, ఏది ఉన్నా కూడా పాజిటివ్ గానే థింక్ చేయాలి, కానీ చెప్పిన మాటలు నమ్మకూడదు. Whatever might be the situation, your duty is to only think positively. Whatever these things, gossip, people speak, never trust in them. అంతే, ఇలాంటి వాళ్ళకే దేవుడి మీద నమ్మకము ఉండదు, దేవుడు ఇచ్చిన వార్నింగ్ ని కూడా పక్కన పెట్టేస్తారు. And these kind of people, they do not have trust in the Lord, and when the God's people will give them any kind of rebuke, they will just keep it aside. Hosea 11 verse 8. Hosea 11 verse 8. Hosea 11వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. అంతే, బాధ ఒక్కడే మిగిలిపోతుంది, కానీ నేనేం చేయలేను. The Lord is filled with grief, but he will not destroy you. Luke 13:7-9. Luke chapter 13 verses 7-9. లూకా సువార్త 13వ అధ్యాయము 7-9 వచనములు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచూ వచ్చుచున్నాను, గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి, లేని ఎడల నరికి వేయించునని అతనితో చెప్పెను. అంతే, నరికి వేయించడమే. మరి ఆయన రక్తము నిన్ను మరలా కడిగేస్తుంది. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా నీలో దేవుని యొక్క ఫలము కనిపించకపోతే నరికేయడమే. If there is no fruit of God in you, you will be simply cut it. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న బీజం ఉంటది కాబట్టి. Because you have the seed of this world. కదా, 2 పీటర్ 2:20-22. 2 పేతురు 2వ అధ్యాయం 20-22 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయం 20-22 వచనాలు. 2 Peter chapter 2 verses 20, 21 and 22. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంతే, నీకు కోపం వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుడితోనే ఉన్నావు. దాన్ని కంట్రోల్ చేసుకోకుండా అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళావు అని అంటే దానికి అర్థం నువ్వు లోకానికి వెళ్ళిపోయావు అని అర్థం. You become angry, and then with the help of the word of God, you are able to control your anger. You are there with the God. దైవావేశం అనేది ఒకటి ఉంది, అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. There is godly grief, and there is grief out of your own emotions. అంతే, దైవ చిత్తానుసారమైన దుఃఖం కూడా ఉంది. మరి ఏ దుఃఖంలో నువ్వు ఉన్నావా అన్నది నువ్వు ఆలోచించాలి. నీ మనిషి యొక్క మనస్తత్వంతో దుఃఖంతో ఉన్నావా, లేకపోతే దేవుడి యొక్క దుఃఖంలో ఉన్నావా? ఇది నువ్వు తెలుసుకోలేదనుకో, దీని డిఫరెన్సెస్ లేకపోతే నువ్వు లోకంలో ఉన్నట్లు లెక్కే. Are you there with grief out of your own emotions, or are you there because of the godly nature? You have to know the difference. అందుకే దేవుని ప్రజలు మోసకరమైన జీవితమును గురించి ప్రవక్త బాధపడుతున్నాడు ఇక్కడ. That's the reason why prophet Jeremiah is very much grieved about the deceitful life of his children. వారి అబద్ధాలు, మోసము, ద్రోహము, వ్యభిచారము, విగ్రహారాధన వీటికి అలవాటు పడిపోయారు. These people have got used to telling lies, idol worship, and all kinds of deceit. నువ్వు దీనికి అలవాటు పడితేనే దేవుని వదిలేస్తావు, దేవుని తృణీకరిస్తావు, దేవుని పక్కన పెట్టేస్తావు. Only if you get used to such kind of things, you will keep the Lord aside and you leave him. కదా, వాక్యమును వారు తృణీకరించుట చూసి ఇక్కడ ప్రవక్త కోపంతో బాధతో తట్టుకోలేకపోతున్నాడు. Seeing
Those people rejecting the word of God, the prophet was not able to bear. సమూయేలు కూడా అంతే. Even same with prophet Samuel. అక్కడ రాబోయే ప్రమాదాలను తలుచుకొని జాలిపడుతూ ఉంటారు. Whatever was about to come, thinking about that, these prophets are grieved. ప్రవక్త దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకింపబడినను సమాజంలో ఒక మనిషిగానే కలిసి జీవిస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. One has to remember that every prophet is for the work of God, even though they live among us as a common man. నేను అంతే. Even the Lord also. మొదటి రాకడ కూడా అలాగే ఉంది. The first time the Lord has come, the same thing. కదా, అందుకే సహోదరుడే తన సహోదరుని మోసం చేయడం అనేది జరుగుతుంది. And that's the reason why a brother is cheating his own brother. సత్యమును చెప్పక అబద్ధంలాడుతూ ఉన్నారు. They will not tell the truth, but they will be speaking lies. కదా, చూడండి Jeremiah 9:3 చూడండి. Let's go to Jeremiah chapter 9:3. ఇర్మియా 9వ అధ్యాయం. సహోదరుడు సహోదరు మీద కోపము, మోసం చేయడము, సత్య అబద్ధాలు మాట్లాడడము, కపటంగా ఉండటం, ఇవన్నీ కూడా దేవుణ్ణి పక్కన పెట్టేస్తేనే ఇటువంటి ప్రవర్తన ఉంటుంది. A brother cheating is another brother, a brother lying about another brother. These things will happen only when they put the word of God aside. Well, let's go to Jeremiah chapter 9:3. ఇర్మియా 9వ అధ్యాయము 3వ వచనం. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుతురు. దేశములో తమకున్న బలము నమ్మకముగా ఉపయోగించురు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ వర్స్ 4. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రుగొట్టుయు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడను కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. అంతే, కొండెములు చెప్పడానికి ఇక్కడ కంప్లైంట్లు, అక్కడ కంప్లైంట్లు, ఇక్కడ వీటికి చెప్పడానికే తిరుగుతూ ఉంటారు. Every person they walk with slanders. నెక్స్ట్ వర్స్ 5 ఐదో వచనం. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువారిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలను అభ్యాసం చేసుకొని ఉన్నారు. ఎదుటి వారి తప్పులు పట్టవలనని ప్రయాసపడుతారు. అంతే, ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రమే చూస్తారు కానీ వాళ్ళ తప్పులను కనిపెట్టుకోరు. They have taught their tongue to speak lies and they always find fault with others, but they will not be able to find fault with themselves. అంతే, ఒకటి సత్యం పలకరు, అక్కడ సత్యం పలకపోయినా ట్రూత్ దాచేస్తారు. They will not speak the truth and they will hide the truth. రెండోది, ప్రతివాడు తన పొరుగువానిని వంచించును. అదే జలసి అయినా ఉండనియండి, ఏదైనా ఉండనియండి. Everyone will deceive his neighbor. It can be jealousy or any other thing. అబద్ధము చెప్పడానికి మాత్రము వారి నాలుకలకు అభ్యాసం. అంటే మీ నాలుకకి అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, వెంటనే ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఎప్పుడు మాట మార్చేసేయాలి, ఎక్కడ ఏ విధంగా, అలాగా మనుషులే వాళ్ళ నాలుకలకి అలవాటు చేస్తారు. They have taught their tongues to speak lies and they have taught their tongues how to manipulate words. అంతే, వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా వాళ్ళకి అర్థం కాదు. They will not understand what they are speaking. ఈ 5వ వచనంలో ఉన్నట్టే మనుషులు ఉంటారు. As mentioned in this verse 5, Jeremiah chapter 9 verse 5, people also. 6th verse. Let's go to verse 6. ఇర్మియా 9వ అధ్యాయము 6వ వచనం. నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొని నొల్లకునున్నారు. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకింపము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరి ఏమి చేయుదును? వారి నాలుక ఘాతక బాణము, అది కాపట్యం పలుకుచున్నది. ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడును. ఒకడు మనసులో వంచన అభిప్రాయము ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానంగా మాట్లాడతారు. A person has lies in his heart and then they go and speak to the opposite person with peace. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా, ఇటు జనులకు నేను ప్రతిదండన చేయుకుందునా అని Shall I అంటున్నారు. not punish them for these things? Shall I not avenge myself on such a nation as this? Says the Lord. అటువంటి వారికి తప్పక పనిష్మెంట్ ఉంటది. రక్తం ఎప్పటికీ పని చేయదు. For sure such kind of people will be punished and the blood of Lord Jesus Christ will not work in their lives. Jeremiah 23 verse 10 to 11. Jeremiah 23 verses 10 and 11. ఇర్మియా 23వ అధ్యాయము 10-11 వచనము. దేశము వ్యభిచారంతో నిండి ఉన్నది,
జనుల నడవడి చెడ్డదాయను. జనుల నడవడి చెడ్డదాయను. అవును, అంతే. వాళ్ళ ఆశల కోసము, వాళ్ళ డిజైర్స్ కోసము మిగతా వారిని మీద నిందలు వేస్తూ ఉంటారు. For their desires, for their all lustful thoughts, they will blaming the other people. అదే అన్యాయంగా తీసుకెళ్తుందన్నది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. They will not realize that they are not fair with those people. కానీ బోధిస్తారు. But they will be preaching them. కానీ అనేక మందిని ఈ అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తారు మళ్ళీ వాళ్ళు. They make many people believe all these lies. కదా. నెక్స్ట్ ఏంటి? వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయెను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను, ఇదే యెహోవా వాక్కు. అంతే. అందరూ అదే అంటున్నాను కదా. ఏదైతే ఏంటి వాక్యమే కదా. అమ్మో వద్దు బోధకుడు, అమ్మో దైవజనులు. కానీ ఇక్కడ ఏంటి? ప్రవక్తలు ఏమి, యాజకులు ఏమి, అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడేను. ఇది దేవుడు చెప్తున్నారు. అదే నువ్వు వాక్యంలో ఉంటే నువ్వు కూడా గ్రహించగలుగుతావు. People would say, is man of God, so this church is like this, that church is like this. But the word says, both the prophet and the priest are profane. Yes, in my house I have found their wickedness. If the word of God is dwelling in you, you also will be able to know them. అందరూ చెప్పేసుకుంటారు కదా, స్వస్థత వరము ఉంది, దెయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంది, పబ్లిసిటీ చేసుకుంటారు కదా. దేవుడు అక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. నీకు వరము అనుగ్రహించబడింది కానీ ఆ వరము చూపించుకొని అడుక్కోమని చెప్పలేదు. The gift has come from the Holy Spirit God, and it has to be used in accordance to the word of God. It is not used for publicity. Many people would do publicity saying that this particular pastor has a gift of healing, gift of casting of demons. నేనే చెప్తున్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాక్యం వినేటప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారో అని గుర్తుపెట్టుకో. నువ్వు పాపము నుండి బయటకు వచ్చావా లేదా, నీ జీవితం మారిందా లేదా అన్నది కన్ఫర్మ్ వచ్చింది అని అంటే నువ్వు వెళ్ళిన స్థలం కరెక్ట్ అయిన స్థలం. I myself am telling you, you go to wherever place you want, whichever place you want. When you go to that particular place, you should be able to realize who is that who is speaking to the who's speaking the word of God. And in that particular place, if at all you are able to identify your mistakes and you are able to come out of them, repent and come out of them, that is the right place for you. కదా, చదవండి. Jeremiah chapter 23 verse 11. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను, ఇదే యెహోవా వాక్కు. తర్వాత హోషేయ 7:2 and 3. Hosea chapter 7 verses 2 and 3. హోషేయ 7వ అధ్యాయము 2-3 వచనములు. తమ క్రియల చేత వారు చిక్కబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. ఇదే జరుగుతుంది. ప్రతి మనిషి లోపల తప్పులు పెట్టుకొని దేవుడు ఏమీ చేయడు. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎలా ఉన్నా కూడా దేవుడు క్షమిస్తాడు. ఎలా ఉన్నా కూడా నువ్వు క్షమిస్తాడు. నీ బొడ్డు కట్ చేసి ఉప్పు రాసి నిన్ను కడిగి కంపు కొడుతున్న నిన్ను కడిగి పవిత్రపరిచి మంచిగా అలంకరించి మంచిగా పవిత్రంగా ఉంచి నిన్ను ప్రదానము చేసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా మంచి జీవితం జీవించినట్టు చూపించి నేను పెళ్లి చేసుకుంటా. దానికి తెచ్చుకుంటాను కదా. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ నా దగ్గరకు వస్తాంటే నేను ఎందుకు రప్పించుకుంటా? Now these people, they have all deceit inside and they behave as if the Lord doesn't know about them anything. And as mentioned in Ezekiel 16, the Lord clearly tells that I have cut your umbilical cord and I have cleansed you from all the blood where you were thrown out. I have betrothed you and then I have saved you. And if you go around and commit adultery, will I leave you? అందరూ అలాగే అనుకుంటున్నారు చాలా మంది. నాకు దేవుడు ఉన్నాడు, వాక్యం నాకేమీ అవ్వదు, చేసేవంతా అడల్టరీ. Many people commit adultery and then they would say that I have God and nothing will happen to me. అంతే. నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఎక్కడికైనా ఇక్కడ ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేకపోతే నువ్వు దూడల్ని ఆరాధిస్తున్నావా? Being here, are you worshiping God or are you worshiping the calves? అంతే. ఇక్కడ ఉండి నువ్వు ఇల్లు కట్టుకోవాలి కానీ నువ్వు గొయ్యి తవ్వుకోకూడదు. Being here, you have to build your house, not your pit or grave. Hosea 7:2.
Hosea chapter 7 verse 2. తమ క్రియల చేత వారు చిక్కబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకుందరు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళుడాలట అధిపతులు విని సంతోషింతురు. వారి మాటలు విని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు సంతోషపడతారేమో. Listening to them, all the people surrounding them, probably they might be glad. కదా. 4th verse. 4వ వచనం verse 4. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్ద అంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరుకుంటున్నట్లు వారు అందరూ మానని కామతురత గలవారై ఉన్నారు. అంతే, దీన్నే ఫెలోషిప్ అంటారు. People say this is fellowship. అంతే, ఈ ఫెలోషిప్ తో అపరాధుల ద్రోహములు సమూహంలో ఉన్న దాంట్లో ఉన్నప్పుడు హీబ్రూ 4:2కి వెళ్ళండి. ఇప్పుడు with this kind of fellowship and then they are in the assembly of treacherous men, let's go to Hebrews chapter 4 verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయెను. అయిపోయింది. నువ్వు ఎక్కడికైనా రా, యాకోబు ఏర్పరిచిన నువ్వు బేతాలకు వచ్చినా కూడా నువ్వు అక్కడికి వచ్చి నువ్వు 2 దూడల్ని నమ్ముకున్నావు అని అంటే కూడా అంతే నీ పరిస్థితి. నీ అండర్స్టాండింగ్ అంతా హోషేయ 7th chapter 2-3 లాగే ఉంటది. నాకేమీ అవ్వదు, నాకు దేవుడు ఉన్నాడు. మళ్ళీ నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పావని, నువ్వు వేషధారణగా ఉన్నావని, నువ్వు మ్యానిపులేట్ చేసావని, నువ్వు అందరినీ చెడగొట్టావని, నీకు ఈగో ఉందని అన్ని నీకున్నాయని నీకు తెలుసు. కానీ నువ్వు బయటలాగా ప్రవర్తిస్తావు. నాకు దేవుడు ఉన్నాడు, నాకేమీ అవ్వదని ప్రవర్తిస్తుంటావు. అసలు రియలైజ్ అవ్వవు, సిగ్గుపడవు. వ్యభిచార స్త్రీకి ఉన్నటువంటి ధైర్యం ఉంటుంది అలాంటి వాళ్ళకి. Even if you come to Jacob's Bethel and Gilgal, but still over there also you would be worshipping the calves. You will be having all kinds of deceit. You will be lying. You will be manipulating words, and you will have all kinds of jealousy, anger, all negative things. With all these negative things, you will be leading your people also in such kind of negative things. You know that all these things are present in you, but still you will not loathe yourself. అన్నీ తెలుసు, you know everything. తెలిసినా కూడా అక్కడికి వచ్చి అంటే దేవుడు నాకు అన్ని మంచి చేస్తాను, నాకు ఎప్పుడు దేవుడు ఏం తప్పు చేయరు. After knowing all your transgressions, still you would say, I know God knows about me, the Lord will not do anything. దానినే వ్యభిచార స్త్రీకి ఉన్న ధైర్యము నీకుంది అని అర్థం. And that's what is saying as the kind of boldness or adulterous woman has, you also have it. Jeremiah 12 verse 6. Jeremiah chapter 12 verse 6. ఇర్మియా 12వ అధ్యాయము 6వ వచనం. Jeremiah 12 verse 6. నీ సహోదరుల సహితము నీ తండ్రి ఇంటి వారి సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. అంతే, వారిని నమ్మొద్దు. కానీ ఈ ఇశ్రాయేలు జనాంగము ప్రవక్త ఏది వద్దంటే అంతే కదా, మా అన్నే కదా, మా ఆయనే కదా, నా భార్యే కదా, మా నాన్నే కదా, మా వాళ్ళు కదా అని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అదే నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. అది నిజమా అబద్ధమా అన్నది కూడా రియలైజ్ అవ్వరు. Do not believe them even though they speak smooth words to you. Whatever relationship you have, even though they're telling lies also, people will start believing them. Psalms 120, 6 and 7. Psalms 120 verses 6 and 7. కీర్తనలు 120వ అధ్యాయము 6-7 వచనములు. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. అంతే, అర్థమైందా? కలహ ప్రియుని యొద్ద అంటే పౌలు అంటాడు, వాక్యము చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినను మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలా, మాతో గొడవ పెట్టుకుంటానికే మీరు రెడీగా ఉన్నారు. అంటే ఒక మనిషి గొడవ పెట్టుకోవాలి, ఏ విధంగా గొడవ పెట్టుకోవాలి అని దారి ఎతుకుతూ ఉంటారు. Apostle Paul clearly says it is necessary for us to come and preach to you, but even then you have rejected and you have argued with us. And these kind of people, they always be finding ways how to argue with the opposite person. అంతే, మనం అంత సమాధానంగా మాట్లాడుతూ ఉంటాం. We go with peace. అందరితో సమాధానంగానే ఉంటాం. We live with peace with everyone. ఇటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు మన మధ్యలోనే ఉంటారు.
these kind of people, they will be dwelling among us. అంతే, మన మధ్యలోనే ఉంటారు వాళ్ళు. They will be dwelling among us. కాబట్టి ఏ విధంగా మన నుండి విడిపోవాలా అన్నది లేని దాన్ని పుట్టించడానికి ఏదో ఒక మాట వాళ్ళ నోట్లో నుండి దానియేలు దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు దొంగతనం చేయడానికి చూస్తూ ఉంటారు. They want to leave us and go, and they want to find different ways how to blame us and go. That's the way how they have stolen from Daniel. The same thing these people also will do. అంతే, అదే జరుగుతుంది. కలహప్రియుడి యొద్ద నేను చిరకాలము నివసించువాడను. అందరి మధ్యలో తిరుగుతూనే ఉంటాం, మన వాళ్ళని తిరుగుతూ ఉంటాం. My soul has dwelt too long with one who hates peace. We also would be thinking, considering everyone as our own people, and we will be dwelling with them. కదా, నా మాట నా నోట్లో నేను కోరినది సమాధానమే, నాకు సమాధానమే కావాలని కోరుకుంటాను. I am for peace and I want peace. అయినను మాట నా నోటిన వచ్చిన తోడనే వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి వచ్చేస్తారు. But when I speak, they are for war. సమాధానంగానే ఉంటాం మనం. We will be with peace. మనం సమాధానంగానే ఉంటూ అట్లా కాదు అని అన్నాం అనుకో, ఇంకంత గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. We will be with peace, and then when we say it is not like this, immediately they will pick up an argument. ఇప్పుడు చెప్పండి, అటువంటి మనుషుల మధ్యలో దేవుడు నివసించగలుగుతారా? Now you tell me, with such kind of people, can the Lord dwell among them? నువ్వు ఉండగలుగుతావా? Can you dwell among them? ప్రవక్తలు ఉండగలుగుతారా? Can the prophets dwell with కానీ them? ఉన్నారు. But they are there with them. ఆ ఉండి చూసిన ప్రవక్తలే ఏమంటున్నారు? The same prophets who have dwelled among those people, what are they saying? ఏమంటున్నారు? What are they saying? మీ నుండి వెళ్ళిపోయి అడవిలో ఎవరైనా బాటసార్లు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే బాగుండేది, ఆ బస దొరికినా బాగుండేది అని అనుకుంటున్నారు. The same prophets are saying that it is good that I go into wilderness and find some travelers so that I can live with them. అలాగే మొదటి రాకడలో ఏంటి, మీ మధ్యలో చేసిన అద్భుత కార్యములు సోదొమ గొమొర్రాలో చేసిన ఉంటే వాళ్ళు మారు మనసు పొందుకునేవారు అని చెప్పాను అన్నాను. The Son of Man during his first coming has said, had I done all these miracles in the land of Sodom and Gomorrah, they would have repented. మీ దగ్గర ఉండాలని అనుకున్నాను, కానీ మీరే నన్ను పంపించేశారు. I wanted to live among you, but you are the one who have sent me నువ్వు away. పందులను కోరుకున్నావు, You have gone for pigs. అక్కడ బాగుపడి ఎంతో చక్కగా బాగుపడి కూర్చున్న వ్యక్తిని చూడటం కన్నా పందులు పాడైపోయాయి అని చెప్పి నన్ను బయటికి గంటడానికి చూసావు. Instead of focusing on the person who got healed, your focus was on the pigs who got perished, because of which you have pushed me aside. ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా మనుషులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. From that time till this time, people have been wicked and been revolting against the Lord. ఇప్పుడు అర్థమైందా? మాట వినలేని మనుషులు ఎంత మంది ఉన్నారు, దేవుడే అంటారు కానీ ఏ దేవుని నమ్ముతున్నారు అన్నది కూడా మీకు వివరించేశాను నేను. I have clearly shown people who are disobedient, how many people are there, they would say the Lord, 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 but they are not with the Lord. Shalom Aleichem Lehatrot.